గడ్డం వంశీ పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ రేపటి కాంగ్రెస్ పార్టీకి ఆశాకిరణం. అయితే దూకుడుగా వెళుతూ పార్టీని పరుగులు పెట్టించాల్సిన ఆ యువనేత తీరు జిల్లాలో వివాదాస్పదమవుతోందట. ఓవైపు జిల్లా మంత్రితో విభేదాలు, మరోవైపు ప్రోటోకాల్ రగడతో ఏకంగా సీఎం కార్యక్రమంలోనే అసమ్మతి వెళ్లగక్కడం చర్చనీయాంశమవుతోందట. అంతేకాదు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్లో ఈ యువ నాయకుడు కొరకరాని కొయ్యగా మారిపోయాడా? స్వపక్షంలోనే విపక్షంలా వ్యవహరిస్తూ స్థానిక నాయకులను ఇబ్బందిగా మారిపోయాడా? ఆ నాయకుడు తీరుతో పార్టీలో తలపట్టుకునే పరిస్థితి వచ్చిందా అనే చర్చ నడుస్తోందట. ఇంతకు గడ్డం వంశీ అసంతృప్తికి కారణాలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. గడ్డం వంశీకృష్ణ కేంద్ర మాజీ మంత్రి, స్వర్గీయ జి వెంకటస్వామి అలియాస్ కాకా మనవడు. కాకా గడ్డం వివేక్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ గత ఎన్నికల ముందు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు గడ్డం వంశీ. కాకా కుటుంబం నుంచి పెద్దపల్లి సీట్కు ప్రాతినిధ్యం వహిస్తోన్న మూడో తరం నాయకుడు. కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు. రాజకీయ ఓనమాలు నేర్చుకుని యువ రక్తంతో పార్టీకి బలంగా నిలుస్తాడని అందరూ భావించారు. కానీ ఇప్పుడు గడ్డం వంశీ పెద్దపల్లి కాంగ్రెస్లో విపక్ష నాయకుడిలా మారిపోయారనే చర్చ జోరందుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమంలో గడ్డం వంశీ అభిమానులు నిరసన చేస్తూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. గతంలో జరిగిన ఒక్క బహిరంగ సభలోనూ వంశీ ప్రసంగంలో నిరసన స్వరం వినిపించిందట. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. గడ్డం వంశీ తీరును కాస్త లోతుగా పరిశీలిస్తే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో గడ్డం వంశీకి విభేదాలు తలెత్తాయనే టాక్ బలంగా వినిపిస్తోందట. ఇద్దరి మధ్య పెరిగిన రాజకీయ అంతరం వంశీ నిరసనలకు కారణమా అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. గత కొంతకాలంగా శ్రీధర్ బాబు గడ్డం కుటుంబం మధ్య అంతర్గత విభేదాలు నడుస్తున్నాయనే టాక్ ఉంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ విషయంలో మంచిర్యాల జిల్లా నుంచి ప్రేమ్సాగర్ రావును శ్రీధర్ బాబు ప్రోత్సహిస్తున్నారనే చర్చ పార్టీలో నడుస్తోంది. ఇక్కడే గడ్డం కుటుంబానికి శ్రీధర్ బాబుతో విభేదాలకు బీజం పడినట్లు తెలుస్తోంది. అంతేకాక పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్తో సహా అధికారులు వంశీకి తగిన ప్రోటోకాల్ ఇవ్వటం లేదని, దానికి శ్రీధర్ బాబే కారణమంటున్నారట గడ్డం అభిమానులు. అటు పార్టీ కార్యక్రమాల్లో, ఇటు ప్రభుత్వ ప్రోగ్రామ్స్లో ప్రోటోకాల్ ప్రకారం పిలుపులు ఉండటం లేదన్నది ఎంపీ అనుచరుల ఆరోపణ. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్లో ఈ విభేదాలు క్రమంగా పెరిగి కార్చిచ్చులా మారాయని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయట. శ్రీధర్ బాబుతో గడ్డం వంశీ అండ్ ఫ్యామిలీకి అస్సలు పొసగటం లేదనే టాక్ వినపడుతోంది. ఇటీవల శ్రీధర్ బాబు నియోజకవర్గమైన మంథనిలో మంత్రికి సమాచారం ఇవ్వకుండానే వంశీ పర్యటించారు. ఒక రకంగా అది మంత్రిని సవాల్ చేయటమేనన్న అభిప్రాయం బలపడుతోందట పార్టీ వర్గాల్లో. అంతేగాక కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో వంశీ అనుచరులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. దళిత ఎంపీ లేకుండానే కార్యక్రమము అంటూ నినాదాలు చేశారు. దీంతో సీఎం సభలో సొంత పార్టీ వారు నినాదాలు చేయటం ఏంటంటూ హాట్గా చర్చలు జరుగుతున్నాయి. గతంలో కూడా ప్రోటోకాల్ విషయంలో పెద్దపల్లి కలెక్టర్ను వంశీ నేరుగా విమర్శించారు. ఈ నిరసనలు కాంగ్రెస్ పార్టీలో గందరగోళానికి దారితీస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు. పైగా ఇంట్లో 2 ఎమ్మెల్యేలున్నారు. అయినా సీఎం లాంటి వ్యక్తి పాల్గొన్న సభల్లో ఇలా వ్యవహరించడం ఏంటంటూ ఎంపీ వంశీ గురించి మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎంపీ గడ్డం వంశీ, మంత్రి శ్రీధర్ బాబు మధ్య రాజకీయ వైరం పెద్దపల్లి జిల్లా పాలిటిక్స్ ని వేడెక్కిస్తోందట. కలిసికట్టుగా ముందుకు వెళ్తూ జిల్లాలో కాంగ్రెస్ను బలోపేతం చేయాల్సిన నేతలు ఇలా ఆధిపత్య పోరు కోసం తలపడటం హస్తం శ్రేణులను కలవరానికి గురి చేస్తోందట. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ కాస్త బలహీనంగా ఉంది. దాని ఫలితమే మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించింది. నేతల మధ్య సమన్వయ లోపం, ఆధిపత్య పోరులో నిమగ్నమవటమే పార్టీకి నష్టం చేస్తోందని క్యాడర్ అభిప్రాయపడుతోంది. కాగా ఎంపీ, మంత్రి మధ్య విభేదాలు కలవరానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే మంత్రి పదవి కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గడ్డం వివేక్, ప్రేమ్సాగర్ రావు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రేమ్సాగర్కు మంత్రి శ్రీధర్ బాబు అండదండలున్నాయనే టాక్తో గడ్డం ఫ్యామిలీ గుర్రుగా ఉందట. దీనికి తోడు పెద్దపల్లి జిల్లాలో ప్రోటోకాల్ రగడ గడ్డం వంశీ, మంత్రి మధ్య మరింత వైరానికి ఆజ్యం పోస్తోందట. అధికార పార్టీలోనే ఉన్నవాళ్లు సీఎంను నేరుగా కలిసి పరిస్థితిని వివరించే అవకాశం ఉన్నప్పటికీ ఆ పని చేయకుండా ఇలా పబ్లిక్గా రచ్చ చేయటం వెనుక స్కెచ్ ఏంటని కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్యల వెనుక కేవలం ఆవేదన, ఆవేశం మాత్రమే ఉన్నాయా? అంతకు మించా
అన్నది ఇప్పుడు పెద్దపల్లి కాంగ్రెస్ క్యాడర్కి వస్తున్న డౌట్. అయితే ఇన్ని జరుగుతున్నా మంత్రి శ్రీధర్బాబు ఈ విషయంపై మౌనం వహిస్తున్నారట. వంశీ తీరుపై ఆయన ఎక్కడా నేరుగా స్పందించకపోవటం అనేక అనుమానాలకు, చర్చలకు తావిస్తోంది. మరి వంశీ నిరసనల వెనుక అసలు కారణమేంటి? పార్టీ ఈ వివాదాన్ని ఎలా డీల్ చేస్తుంది? దీనికి సమాధానం తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.